గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంట్రా కొబ్బరి పచ్చడి పడరా ఎరా అట్లో పచ్చడి చూద్దాంటున్నావా పచ్చడిలో అట్లు చూద్దాంటున్నావా ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా డబ్బులు ఇస్తున్నాం కదరా ఇచ్చావులే అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమత అయినప్పుడు ఇచ్చావు అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు ఇస్తాంలేవో ఊరు రోజులు వెళ్ళిపోతావేంటి నువ్వు ఊరు వదిలి పోవురా నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలే అల్లం జీలకర్ర ఎక్కువేసి మంచి పెసరట్ వేసుకో ఏమే పెసరట్ వేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటావరా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెర్రికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ అయిపోయింది. సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా. కరెస్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా ఎదవలకు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి 5వ తేదీ శత్రువుని చెండాడే ధీరుడు శతద్రు వంశ యోధుడు కాల భైరవ కాల భైరవ నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణ వేయాలి సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి వెయ్యండి. ఏంట్రా వేయట్లేదు ఏమైంది? నువ్వా రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధేర ఆటలాడుతున్నావా? అది కాదు నానా. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధేర యుగధేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి 7 పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నానా నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా భైరవా. రెడీ అవుతున్నావా? కనిపెట్టేశాడు. భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ లోపల ఉన్నారేంటండి బాబు? ఏం లేదురా డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే చూస్తా. సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. ఒక్క చెంచా పోయిందా? అలాగా అయితే 10 రూపాయలు ఇచ్చే. ఒక్క చెంచా కదండి? ఒక్కటేనా? ఏరా నొప్పెట్టిందా? నేను పీకింది ఒక్క గంటకే కదరా. నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచా అయినా చెంచాయే కదరా. నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడే. అర్థమైందా? అంచేత 10 రూపాయలు ఇచ్చే 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 తల్లి తల్లి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళలేదు ఎరా సూరి తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే కోపడు. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవిత పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడ్డానికి నచ్చేవి 2. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ 2వ దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైనవాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయి. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్.
ఏయ్, పారు ఏంటి పేపర్ పారు పారు, పేపర్ ఇవే. ఏయ్, పేపర్ చూపి. ఏంటి నన్ను రాయలేవా? ఏయ్, ఇవే పేపర్ ఇవ్వు. ఏయ్, నువ్వు నీట్గా. ఒరే ఇరిగా ఆగరా. ఏంటి మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావలా వడ్డీకి రుణాలు ఇప్పించొచ్చు కదా. ఎందుకు 2 రూపాయలకి తిప్పించుకోలేదుగా. అయినా మన ప్రెసిడెంట్ గారు సెకండ్ హెడ్ పేరు సీతయ్య, ఎవడు మాట ఎండో. ఒరే ఎర్ బాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడం లేదు? వస్తారా, ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాల్ రెండు సాపుకొని ఖాళీ కూర్చుని అనుకున్నావు ఏంటి? ఏమండి కాఫీ? ఏమే నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవులో తిర్రెట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి. అక్కడిగేసి అయ్యేకి బీరువాలో పెట్టు. ఏమండి మీకోసం బయట చాలా మంది జనాలు ఏటింగ్. ఎయిడ్స్ ఏనిరా, అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏటి అలా చూస్తున్నా? పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కోడొచ్చి పెంచడం. రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. యాండి మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వేడి పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడెక్కువసిందంటే నమ్మరే. నమస్కారం నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏవో అనుకోవద్దు. ఏటి ఇలా వచ్చారు? ఇంద్రమ్మిలు చాలచ్చినాయని అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట. అతిసారి యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలాలు, ఎగిరే పిట్టలు, లేకదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఒరేయ్, ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు. రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఎలా ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. ఏయ్, మమ్మల్ని ఏమైనాను కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరాపేడంతో వెయిట్ చేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా, ఎప్పుడు తీస్తా?
నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తిస్తాడు. నేను దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫీల్. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మద్రాస్ ఇన్ a train table station guard the compartment in the very next instrument go down the compartment in the next instrument down the compartment what the remaining thing in the compartment I will show you who am I. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. That's good. ఇది కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుందిరా. మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానేపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. రే రండ్రా. ఏంట్రా అటు చూడండిరా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి? భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. పండు. కిట్టు అని కృష్ణారావు. ఓహో. మీది ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే ఎన్ని రోజులని ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండి రా. సార్, ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తున్నారు. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్, ఆవేదకు సార్ ఇప్పుడు. ఇవ్వండి. వెళ్ళండి. సార్, రేయ్ రండి రా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పంటున్నా. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. చదవలేక చచ్చిపోతున్నాం. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, వెళ్ళి తినిపో. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, వెళ్ళి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే, పంచదార చిలక. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాలా? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడాను. మాస్టర్ గారు, ఏంట్రా అది?
బూడిద గుమ్మడికాయ సార్. ఛా, నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇన్నపెట్టా. ఏ మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెడతాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి ఇదిగో సార్, తీసుకోండి. తీసుకోనరా. మీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురిడి చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్, ఏయ్, మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. ఇవి వెళ్ళను. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళో. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. బాయ్. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, ఆ, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలు ఏంటే కూరగాయలు? అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. ఇలాగే పోయి లేచేదాకా లేపండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను. తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏయ్, ఏంటి సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించని చోట కొట్టాలి. రై వెనక్కి తరగరా. రేయ్, మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి.